రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం అధికారులు ఓవైపు కసరత్తు చేస్తుంటే, మరోవైపు ఓటు హక్కు వినియోగంపై కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఓటు హక్కు పొందిన నూతన ఓటర్లు ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలంటూ ఓవైపు ప్రచారం జరుగుతోంది. తొలిసారి వయోవృద్ధులు 40% పైగా వైకల్యత్వం కలిగిన ఓటర్లు తమ ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించనుంది. అలాంటి వారు నామినేషన్ల నోటిఫికేషన్ జారీ అయిన 5 రోజుల్లోగా ఫారం 12D నింపి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. సాధారణ పోలింగ్కు ఒకరోజు ముందే మొబైల్ వాహనంలో పోలింగ్ సిబ్బంది, వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు చేరుకుని ఓటు వేయిస్తారు. ఈ ఓటింగ్ ప్రక్రియ అంతటినీ వీడియోగ్రఫీ చేస్తారు. కాగా ఎన్నికల సంఘం నూతనంగా ప్రవేశపెడుతున్న ఈ విధానంతో పోలింగ్ బూతుల వద్ద కలిగే ఇబ్బందుల నుంచి వృద్ధులు, దివ్యాంగులకు ఉపశమనం లభించనుంది. ఎన్నికల్లో అందరినీ భాగస్వాములు చేసేందుకు సాక్ష్యం యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఎన్నికల సంఘం. ఇక రాజకీయ పార్టీలు అభ్యర్థుల జాబితాల విడుదల, ఎంపికలో బిజీగా ఉన్నాయి. ఎన్నికల్లో జరిగే అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సి విజిల్ యాప్ పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది. ప్రస్తుతం ఈ యాప్ ఆధునీకరణతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్తో అనుసంధానం చేసే వెసులుబాటు కల్పించింది. అక్రమాలకు సంబంధించిన ఫోటోను యాప్లో అప్లోడ్ చేస్తే 100 నిమిషాల వ్యవధిలో దర్యాప్తు చేసిన ఫిర్యాదుదారుడికి సమాచారం తెలియజేస్తారు. ఈ సమాచారం జిల్లా ఎన్నికల అధికారితో పాటు నియోజకవర్గ పరిధిలోని ఫ్లయింగ్ స్క్వాడ్కు చేరుతుంది. ఎవరైనా కోడ్ను ఉల్లంఘించినా, వివిధ పార్టీల అభ్యర్థులు, నాయకులు ఓటర్లను నగదు, మద్యం, బహుమతుల వంటివి ఇచ్చి ప్రలోభాలకు గురిచేసినా ఈ వివరాలను నేరుగా యాప్లో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఎన్నికల ప్రచారంలో అనుమతులు లేకుండా లౌడ్ స్పీకర్ వాడటం, నిబంధనలు ఉల్లంఘించినా, కులమతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, ర్యాలీలు చేసినా ఈ యాప్లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. స్మార్ట్ ఫోన్లలో సి విజిల్ యాప్లో కేంద్ర ఎన్నికల సంఘానికి కోడ్ ఉల్లంఘనపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. స్మార్ట్ ఫోన్లలో సి విజిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని భాషను ఎంపిక చేసుకుని టిక్ చేయమని సూచిస్తుంది. అనంతరం ఈ యాప్ మీ స్మార్ట్ ఫోన్లలో స్క్రీన్పై కనిపిస్తుంది. ఆ తర్వాత సెల్ ఫోన్ నెంబర్కు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఆఫ్ ఇండియా నుంచి సంక్షిప్త సందేశం ద్వారా 4 అంకెలతో కూడిన నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ సెల్ ఫోన్లో ఎంటర్ చేసిన అనంతరం వినియోగదారుడికి సంబంధించిన పూర్తి వివరాలొస్తాయి. అనంతరం ఫోన్లో యాప్ ఓపెన్ అవుతుంది. మీ పరిధిలోని కోడ్ ఉల్లంఘనపై ఫోటోలు, వీడియోలు యాప్లో అప్లోడ్ చేస్తే ఫిర్యాదు అందిన 10 నిమిషాల్లో ఎన్నికల అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని 100 నిమిషాల వ్యవధిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటారు. ఈ యాప్ సంబంధించిన ఇతర వివరాలకు 1950కు కాల్ చేయవచ్చు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ కొన్ని సూచనలు, హెచ్చరికలు చేసింది. గతంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారిని మందలించి వదిలివేసేవారమని, ఈసారి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పార్టీలు, నేతలు, అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్లు నియమావళిని ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. గతంలో నోటీసులు అందుకున్న వారికి ఈసారి కఠిన చర్యలుంటాయని పేర్కొంది. ప్రచారంలో పార్టీలు మర్యాద పాటించాలని, ఈ విషయంలో స్టార్ క్యాంపెయినర్లకు ఎక్కువ బాధ్యత ఉందని, వాస్తవాలకు విరుద్ధంగా ఎటువంటి ప్రకటనలు చేయరాదని సూచించింది. ఓటర్లను తప్పుదోవ పట్టించకూడదని, సామాజిక మాధ్యమాల్లోనూ ప్రత్యర్థులను కించపరిచేలా పోస్టులు పెట్టరాదని పేర్కొంది. నైతికతతో కూడిన రాజకీయాలు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా యువత ఓటు హక్కును వినియోగించుకునేలా పలు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నా మొదటి ఓటు దేశం కోసమే నినాదంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దివ్యాంగులు ఎన్నికల్లో ఓటు హక్కును ఇంటి వద్ద నుంచే వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ అనుమతిచ్చినట్లు భీమవరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె శ్రీనివాసరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్వీప్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్వీప్ కార్యక్రమాల ద్వారా ప్రజలను మరింత చైతన్యవంతులను చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రాకాడ మణి మాట్లాడుతూ, దివ్యాంగులకు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధి నండూరి రమేష్ మాట్లాడుతూ, తమకు ఇంటి వద్ద నుంచి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మనకి ఈ పీడబ్ల్యూడీ వాటర్స్ కి మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు ఈ సంవత్సరం. ఇంటి నుండే వారు ఓటుని నమోదు చేసుకోవచ్చు.
అలాగే విహెచ్ క్యాండిడేట్స్ అయితే ఆ యొక్క ఈవీఎం లో బ్రెయిలీ లిపి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా వాళ్ళు వినియోగించుకోవచ్చు ఎవరి అసిస్టెన్స్ లేకుండాను. ఇన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఓటు విలువని పీడబ్ల్యూడి ఓటర్స్ అందరూ తెలుసుకోవాలని ఈ రోజు అవగాహన కార్యక్రమం చేయడానికి మన పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నియోజకవర్గంలో మున్సిపల్ ఆఫీస్ నందు స్వీప్ యాక్టివిటీ చేస్తున్నాం. ముఖ్యంగా పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ తో డిసేబుల్డ్ వెల్ఫేర్ ఆ డిపార్ట్మెంట్ సహకారంతో ప్లస్ ఆర్ఓగా భీమవరం కాన్స్టిట్యున్సీ ఆర్ఓగా ఈ స్వీప్ యాక్టివిటీ చేస్తున్నాం. ఈ పీడబ్ల్యూడి ఓటర్స్ అందరూ కూడా ఎవరైతే మన ఓటర్ లిస్ట్ లో పీడబ్ల్యూడిగా మార్క్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా బెంచ్ మార్క్ డిసేబిలిటీ దాటిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క హోమ్ ఓటింగ్ ని ఈ ఎలక్షన్ లో ఉపయోగించుకొని అందరూ కూడా ఓటింగ్ లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి ఇచ్చినటువంటి థీమ్ ఏంటంటే ఇంక్లూజివ్ ఎలక్షన్స్ అని. ఈ ఎలక్షన్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళందరూ కూడా కంఫర్ట్ గా ఉండడానికి ఈ పీడబ్ల్యూడి ఓటర్స్ అందరూ కూడా కంఫర్ట్ గా ఉండడానికి హోమ్ ఓటింగ్ ఇవ్వడం జరిగింది. దాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకొని ఈ ఇంక్లూజివ్ ఎలక్షన్స్ ని చేపట్టడం చేస్తున్నారు. ఇంతవరకు దివ్యాంగులకి ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూతుల్లో యాక్సెసిబుల్ అవకాశాలు అందుబాటులో ఉండి అన్ని అవకాశాలు కల్పించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా భారతదేశము అలాగే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దివ్యాంగులకి ఇంటి వద్ద నుంచే ఎవరైతే బయటికి వెళ్ళి వినియోగించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇంక్లూజివ్ అండ్ యాక్సెసిబుల్ ఓటింగ్ కోసం దివ్యాంగులకి ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించినందుకు మేమంతా చాలా ఆనందంగా ఉంది. ఈ ఓటింగ్ శాతం పెంచడం అనేది ఒకటి ఎలక్షన్ కమిషన్ ఉద్దేశము. అలాగే వికలాంగులు ఇంక్లూజన్ అంటే వికలాంగులు ఉండిపోయి ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉండిపోకుండా అత్యధికంగా ఓట్లు వినియోగించుకునే అవకాశం ఇచ్చింది. మేమంతా వినియోగించుకుంటాం. అలాగే దివ్యాంగులందరూ చైతన్యవంతం అయ్యి ఆ ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉపయోగించుకోవాలి ఈ అవకాశాన్ని. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తొలిసారి ఓటు పొందిన యువత వారి ఓటు హక్కును వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో యువతకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. మేము ఇక్కడ ఓటు గురించి మాట్లాడడానికి వచ్చాము. ఓటు అనేది ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరు దాన్ని వినియోగించుకోవాలి. చాలా తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. దానివల్ల మనం చూస్ చేసుకోవాలనుకుంటున్న గవర్నమెంట్ కూడా ఎఫెక్ట్ అయ్యిద్ది. తప్పకుండా ఇక్కడ ఏపీలో మన ఏప్రిల్లో జరగబోతున్న ఎలక్షన్స్ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు విద్యార్థిని అనే కాదు ప్రతి పౌరుడు ప్రతి మహిళ తప్పకుండా వాళ్ళ ఓటుని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే మేము ఇక్కడ విఆర్ సిద్ధార్థ ఈ కాలేజ్లో మేము ఒక ర్యాలీని చేపట్టాం. ఓటు యొక్క ముఖ్యతను మేము తెలియజేసాం. ప్రతి ఒక్కరికి ఒక ప్లెడ్జ్ని తీసుకున్నాం. ఇలాగే ప్రతి కళాశాలలో ఒక ప్లెడ్జ్ని తీసుకుంటే ప్రతి ఒక్క విద్యార్థి తన ఓటుని వినియోగించుకోవడానికి ముందుకు వెళ్తారు. అలాగే తన కుటుంబ సభ్యుల్ని కూడా ప్రోత్సహిస్తారు. అందరం ఎన్ఎస్ఎస్ మెంబర్స్ అనమాట. ప్రతి యూత్కి ఓట్ అనేది ఒక పవర్ లాంటిది. సో ఆ ఓటుతో మనం నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైనా డిసైడ్ చేసుకోవచ్చు. సో వీళ్ళకి 18 ఇయర్స్ కొత్తగా వస్తారు కదా ఫస్ట్ ఇయర్స్ వాళ్ళందరికీ. సో మేము ఓటు గురించి దాని ఇంపార్టెన్స్ గురించి ర్యాలీస్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం ఎన్ఎస్ఎస్ నుంచి. దాన్ని బట్టి కొత్తగా ఓటు హక్కు వచ్చే ప్రతి యూత్కి కూడా ఓటు ఎందుకు ఉంది, అసలు ఓటు వల్ల మనం ఏం చేయొచ్చు, ఓటు వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, ఇదంతా మనం తెలియజేయచ్చు. సో మా కాలేజ్ తరపు నుంచి ఎన్ఎస్ఎస్ హెల్ప్తో ఇలాంటి ఈవెంట్స్ చాలా చేస్తున్నాం. దాని ద్వారా యూత్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈఎల్సీ క్లబ్ అండర్లో మేము విఆర్ఎస్సీలో కానీ వేరే ఊర్లో కానీ మెనీ అవేర్నెస్ ఈవెంట్స్ క్రియేట్ చేసాం. సో దాని ద్వారా ఎవ్రీ ఫస్ట్ టైం ఓటర్ కానీ సెకండ్ టైం ఓట్ వేసే వాళ్ళు కానీ సో విల్ గెట్ మోర్ అవేర్నెస్ అబౌట్ హౌ టు ఓట్, వాట్ టు ఓట్. దీని ద్వారా చాలామంది డబ్బులు తీసుకుని కానీ సో ఫేవరెట్ పర్సన్స్ అని కూడా ఓటేస్తున్నారు. సో ఈ అవేర్నెస్ ద్వారా కొద్దిమంది అయినా చేంజ్ అవి సో ఒక ఓట్ని మంచిగా ఉపయోగిస్తారని అనుకుంటున్నాం. ఒక ఓటు వేసే ముందు మనం ఆలోచించాలి. ఒక పర్సన్కి ఓటు వేస్తున్నాం అంటే ఆ పర్సన్ ఏం చేశాడు, పాస్ట్లో ఏం చేశాడు, ఫ్యూచర్కి వస్తే ఏం చేస్తాడు, మన స్టేట్ కోసం ఏం చేస్తాడు, మన కోసం ఏం చేస్తాడు. సో మన కోసం ఏమన్నా చేస్తాడని ఆలోచన చేసినప్పుడు సో వీ విల్ గెట్ ఎ బెటర్ సొసైటీ. సో మన సొసైటీ బాగుండాలంటే సో ఎవ్రీ ఓటర్ షుడ్ థింక్ అబౌట్ ది పర్సన్ హూమ్ వీ విల్ ఓట్. సో ఓట్ వేసే ముందు ఆలోచించండి. యాజ్ యంగ్స్టర్స్ మాకు ఫస్ట్ టైం ఓట్ హక్కు వస్తుంది. ఈ ఓట్ హక్కు అనేది ఎలా ఉపయోగించుకోవాలి అని అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము వేరియస్ యాక్టివిటీస్ అనేవి కండక్ట్ చేశాము.
ఆకాశవాణితో తమ భావాలను పంచుకున్నారు. 2024 మొదటిసారిగా నేను ఓటు హక్కును వినియోగించుకుంటున్నాను. ఈ ఓటు అనేది మన రాజకీయాన్ని మార్చేస్తుంది. అంటే మన ఫ్యూచర్కి ఎంతో మంచిగా ఉండేటట్టు చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఓటుని వినియోగించాలని అనుకుంటున్నాను. I am telling about the right to vote. Every individual citizen in India has a right to vote. It's a main and important right for every Indian citizen who are staying in India. And this year, most of the youth is going to elect a great representative for our country or for our state. I think when we use our vote in elections, we can elect the best representative who provide more and more policies and schemes for us to develop our state. And when the state will develop, automatically the country will be also developed. ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. 18 years ఏజ్ దాటిన తర్వాత ఇది ప్రతి వారికి యూజ్ అవుతుంది. మంచి లీడర్ని ఎన్నుకోవడానికి, అట్లే దేశం డెవలప్మెంట్ కావడానికి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మేరా పెహ్లా ఓట్ దేశ్ కే లియే ప్రచారం తిరుపతి జిల్లాలో కొనసాగుతుంది. జిల్లాకు చెందిన యువ ఓటర్లు దూరదర్శన్తో మాట్లాడుతూ మా మొదటి ఓటు దేశాభివృద్ధి కోసమేనని, ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని, తాము ఓటు హక్కును వినియోగించుకోవాలనుకుంటున్నామని తెలిపారు. నాకు ఈ సంవత్సరము ఓటు హక్కు వచ్చింది. నేను ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా నా ఓటు హక్కును వినియోగించుకుంటున్నాను. మరియు భారతదేశంలో కానీ అన్ని రకాల ఉపాధిని కల్పించవలసిన నాయకుడిని ఎన్నుకోవాలనుకుంటున్నాము. మనం ఎందుకు ఓటు హక్కును ఉపయోగించుకోవాలి? మనకెందుకు ఓటు హక్కు? 18 years ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఎందుకు ఇస్తారు అంటే, వీ కెన్ చూస్ ద రైట్ పర్సన్ ఇన్ అవర్ స్టేట్ లీడర్. డబ్బుకు కానీ, ఏ మందు మాధ్యాలకు కానీ, దేనికి కానీ మనం లొంగకుండా మన ఓటు హక్కుని మనం దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని గవర్నమెంట్ 18 years వాళ్ళకి ఓటు హక్కు అనేది కల్పిస్తుంది. Now I got a major age. Now I got using vote. Vote means that responsibility to us. When we select a good person, we use the vote. Then we being a good government, and also we got all being the government, and also we didn't take any money or any things. Just we use what we got, a good government, and using the all things. That's enough. Don't take any money. The vote is just our responsibility. We did use that. We got a good government. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని పలువురు కడప యువత అభిప్రాయపడుతున్నారు. కొత్తగా ఓటు పొందిన పలువురు దూరదర్శన్తో మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటు ఉన్నప్పటికీ కొందరు ఓటు వేయకపోవడం ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదన్నారు. నూతనంగా ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకుంటామని తెలిపారు. ఇప్పుడు మనకి ఓటు హక్కు అనేది మొదటిసారి నిర్మించుకుంటున్నాం కాబట్టి మనకు, మన సమాజానికి, మన రాష్ట్రానికి, మనకి దేశానికి కూడా పౌరులు, మన సిటిజన్స్, ఇప్పటి నుంచి సిటిజన్స్ అనేది ఫ్యూచర్ కానీ ఇప్పుడు మనం అందరు పెద్దలు అనేది ఏం చేస్తున్నారంటే డబ్బులు తీసుకొని ఓటు హక్కు అనేది వేస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళైనా యువత వాళ్ళైనా కానీ లైక్ డబ్బులు తీసుకోకుండా మా దగ్గర నుంచి స్టార్ట్ చేసి మన యూత్ వాళ్ళకి కూడా మంచిగా ఉండేటట్టు చూడండి. ఇంకొకటి, గవర్నమెంట్ అనేది చాలా యూజ్ఫుల్. ఏదైనా పెద్దవాళ్ళకి కానీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు చాలా డౌన్ అయిపోయింది. సో ఇప్పుడున్న దానికి కూడా గవర్నమెంట్ మనకు ఓటు హక్కు వచ్చింది కాబట్టి కొంచెం ఆలోచించి ముందు వెనుక మనకి ఓటు వేయాలనేసి మనము నిర్మించుకోవాలి. ఈ ఇయర్ మాకు ఫస్ట్ ఓటు హక్కు వచ్చింది. మనం వేసే ఓటు మన ద్వారానే అందరికీ తెలుస్తుంది. అంటే కరెక్ట్ గవర్నమెంట్ని మనం ఎంచుకొని మన ఓటుని మనం కరెక్ట్ వేలో దాన్ని యూజ్ చేసుకోవాలి. మా నుంచి ఏది రాంగ్ డెసిషన్స్ కాకుండా కరెక్ట్ డెసిషన్స్ తీసుకొని మా నుంచే ఓటు హక్కు మంచిగా ఉండాలి అని మేము అనుకుంటున్నాము. కాబట్టి మనం వేసే ఓటుని కరెక్ట్ వేలో యూజ్ చేసి ప్రతి ఒక్కరు అలానే ఓటు మిస్ కాకుండా వేయాలని కోరుకుంటున్నాను. It's our first vote. We are very happy as we are appealing our first vote for the first time. It's the youth responsibility to choose a good leader, because we are not only choosing a leader, we are gonna build the future. Because now the youth, as a youth, what we are gonna
select will be the future of India. It will decide whether what we'll do in India for the next 2024. So it's our responsibility to choose a good leader. ప్రెజెంట్ ఇప్పుడు నా ఓటు వచ్చేసి ఈ సంవత్సరం నుంచి ఎన్నికల్లో పాల్గొంటున్నాను. చాలామంది ఇప్పుడు ఓటు అర్హత ఉన్నా కూడా చాలామంది వేయడం లేదు. ఎందుకంటే మనీ తీసుకుంటున్నారు కానీ వేయడం లేదు. ఏముందిలే వేస్తున్నాం అనుకుంటారు. కానీ అట్లా లేకుండా గవర్నమెంట్ గేవ్ రైట్ టు ఓట్. సో ప్లీజ్ రైట్ టు ఓట్ ఆల్ మెంబర్స్. విద్యార్థి దశ నుంచే ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలిపేలా కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నూజివీడు నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ శుభప్రియ తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బాధ్యత గల పౌరునిగా ఓటు హక్కును వినియోగించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. And we have many students in that age group who will be casting their first vote. So in order to encourage the students, and we have followed the guidelines that have been given by our government, and as part of that we have had a list of activities that we have conducted, like voters pledge. We made our students to learn the pledge and they have recited the voters pledge, and we have also conducted interactive seminars and workshops on the importance of conducting casting their vote, and we are also going to be sharing the voters guides, and we have also planned for activities like essay writing, elocution competitions, singing competition, drawing competition, and various other competitions, so that our students will be actively involved and they will be able to understand the importance of casting their vote as lawful and dutiful, responsible citizens of our country. So we want to thank the government for giving us this opportunity, and we are really happy to be part of this campaign, and we encourage everyone to be participating in this election campaign. రానున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు శాంతి భద్రతల దృష్ట్యా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి చెందిన కేంద్ర బలగాలతో పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. ఎన్నికల అంశంలో ప్రజలకు భరోసా కల్పించేలా కేంద్ర బలగాలు అమలాపురం ఎస్కేవీఆర్ కళాశాల నుంచి పట్టణంలోని పలు వీధుల్లో పోలీస్ కవాతును జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ శ్రీధర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సిఆర్పిఎఫ్ సంబంధించిన 3 కంపెనీ రావడం జరిగింది. ప్రస్తుతానికి ఒకటి మండపేటలో, ఒకటి రావులపాలెంలో, ఒకటి అమలాపురంలో రావడం జరిగింది. వాళ్ళు మనకి అన్ని రకాలుగా మాకు సహకరిస్తారు. ఇమీడియట్గా మనకి ఎక్కడ డిస్పాచ్ సెంటర్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడే వాళ్ళని ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ నుంచి ఎలక్షన్ రోజు వరకు కొన్ని మన ఆల్రెడీ నేను ఎస్పీ గారు కూర్చొని పాస్ ఇన్సిడెంట్స్ ప్రకారం, తర్వాత వచ్చిన ఇంటెలిజెన్స్ ప్రకారం కొన్ని ప్రాంతాలని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు అక్కడే కూడా వెళ్ళి అక్కడే ఉన్న ఓటర్స్ని మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళ కోసం ఉన్నారు కాబట్టి ఇవన్నీ సమాచారం కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజు వరకు 3 రావడం జరిగింది. వచ్చిన 2-3 వీక్స్లో ఇంకా ఆల్మోస్ట్ 10 వరకు కంపెనీ రావడం జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో ట్రాన్స్పరెంట్, ఫెయిర్, అకౌంటబుల్ అండ్ విదౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఎలక్షన్స్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము. సో ఈరోజు ఆ నేపథ్యంలో అమలాపురంలో ఫ్లాగ్ మార్చ్, ఈరోజు నేను ఎస్పీ గారు తర్వాత కమాండెంట్ గారు నేపథ్యంలో మార్చ్ స్టార్ట్ చేయడం జరిగింది. మన జిల్లాకు సంబంధించినంత వరకు రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి విధుల్లో భాగంగా ఈరోజు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ నుంచి 3 కంపెనీలు మన జిల్లాకు రావడం జరిగింది. ఈ 3 కంపెనీల్లో ఒకటి అమలాపురం జిల్లా కేంద్రంలోని, ఇంకొకటి రావులపాలెం కేంద్రంగాను, ఇంకొకటి మండపేట కేంద్రంగా 3 కంపెనీలు కూడాను తమ కార్యక్రమాలని మొదలు పెడతాయి. ఇది ముందుగానే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ముందుగా వచ్చి ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్లు కండక్ట్ చేయడం, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఓటర్లకి రాబోయే ఎలక్షన్స్కి సంబంధించి విశ్వాసము, ఉత్తేజము పెంచే విధంగా రకరకాల కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యవంతులను చేసేందుకు చేపట్టిన మేరా పెహ్లా ఓట్ దేశ్ కే లియే ప్రచారానికి సంబంధించిన వ్యాసరచన పోటీలు విజయవాడలోని విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దూరదర్శన్తో మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. నా మొదటి ఓటు దేశానికే క్యాంపెయిన్ ద్వారా యువత పెద్ద సంఖ్యలో ఓటు వేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. Today I am here to tell you the importance of vote. First vote, pehle vote. It is just not a vote to recognize or to emphasize the importance of voting. Today I am here to just
tell about few lines about the first vote. It is to empower ourselves. It is not just to represent a leader or any else parties or to cast our vote or to sell our vote. It is very important to recognize our importance of vote. Many people sacrifice their lives to make our country democratic. In this democratic country, we must be aware of the voting. As of now, I am a new voter and I am voting for the first time. Today, I am very proud to be an Indian citizen and and take place in voting. So I'm 19 and I'm going to vote for these elections. Right, India is a developing country from past very few years, and why so? This is not because of selecting a proper government. See, we are lagging to select a very proper government. This is so. And even I have seen that many people in India are still trying to vote based on their caste and all. Even many voters are even influenced by parties and all, freely given gifts and all. So this should be avoided while voting and all. See, change should start within us. So everyone try to utilize your vote properly. Vote for change, but not for the change. Students play a majority role because this year we have seen more than crore plus students are are getting their votes, and this plays an important role. This can bring a lot of change because students can think logically and they don't believe in the words, they believe in the stats produced by these governments in previous year, or some people give fake manifestos where they give out free money, free gifts, and they know how much government can produce, how much they have to lend it from the IMF, that is International Monetary Fund, and students can think of it and they can elect nice people. Students play important role. As in a family, students, they have studied and they know the stats and they have to explain to their parents and they have to bring the change. Some people are getting easily manipulated, like 18 years students, their teenage mind is not set to evolve. So we have to think and we have to do research on the candidates, their previous performances, and we have to give chance to new people. I believe this new election can bring changes. There is an important quota, that is nota, none of the above. This is one of the greatest thing in the voting, because if you don't believe in the candidates who are standing in your constituency, you can cast the nota. If the nota wins, they will conduct a re-election. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించేందుకు సిటిజన్ ఫర్ డెమోక్రసీ పనిచేస్తుందని ఆ సంస్థ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అన్నారు. ఒంగోలులో జరిగిన ఓటరు కళాజాత కార్యక్రమంలో పలువురు వక్తలు ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించగా కళాకారులు తమ ప్రదర్శనలతో ఓటు విలువను తెలియజేశారు. ఈ సందర్భంగా యువత దూరదర్శన్తో మాట్లాడుతూ తొలిసారిగా తమకు లభించిన ఓటు ఎంత విలువైందో కళాజాత ద్వారా తెలుసుకున్నామని తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ఓటర్లని చైతన్యవంతులు చేసి జాగృతులు చేయడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఒక కళాయాత్రని రూపొందించుకుంది. ఈ నెల 25వ తేదీన విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో ప్రారంభమైన ఈ కళాయాత్ర ఇప్పటి వరకు 15 జిల్లాలు తిరిగి ప్రతిరోజు రెండు కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంది. ఆట మాట పాటలతో రంగం సాంస్కృతిక వేదిక ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. 12 మంది కళాకారుల బృందం మంచి మంచి నాటికలు, గేయాలు, జానపదాలు, గజల్స్, నృత్య నాటికలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీని ప్రధాన ఉద్దేశం ఓటింగ్ శాతం పెంచాలని, ముఖ్యంగా పట్టణ ఓటింగ్ శాతం గణనీయంగా పెంచాలని చెప్పి కోరుకుంటున్నాం. కులము, మతము, డబ్బులు, మద్యము ఇలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఓటరు ఓటేయాలని కోరుతున్నాం. ఓట్ అనేది ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సింది. ఈ ఓట్ అనేది ఏంటంటే మనం ఎవరినైతే ఎన్నుకోవాలో ప్రాముఖ్యంగా దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాక ప్రతి ఒక్క యూత్ ఓటు అనేది మన హక్కు. ఈ ఓటు మనం వినియోగించుకుంటాం. ఈ టెక్నాలజీ ద్వారా కానీ లేదా కంపెనీస్ రావడానికి కానీ లీడర్ని ఎన్నుకోవడానికి కానీ ఈ ఓటు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ వారి వారి ఓటును హక్కుదారులుగా ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాక వాళ్ళ యొక్క ఫ్యామిలీ వాళ్ళస్ కానీ ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లను ప్రోత్సహించే ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న మేరా పెహ్లా ఓటు దేశ్ కే లియే ప్రచారాన్ని విజయవాడలోని విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వెయ్యాలని కోరారు. నా మొదటి ఓటు దేశానికే క్యాంపెయిన్ యువతలో ఎంతో స్ఫూర్తి నింపుతోందన్నారు. As I crossed 18 years this year, I got my right to vote, and this year I am going to cast my vote in the 18th Lok Sabha elections.
And according to the campaign conducted by Sri Narendra Modi ji, the campaign name is Mera Pehla Vote Bharat Ke Liye. I have got awareness from that campaign, and I'm not going to waste my vote. Every vote counts. So you may think, what vote does your one vote make the difference? But one vote makes a huge difference. So as students, we are in the age where we develop. In the next 5 years, like election span is of 5 years, and in this next 5 years, we are going to settle in our careers. This is the time to settle in our careers. So we need to be careful about whom we vote and the development they bring us. On my first vote, on which I'm gonna vote for the upcoming elections, which are going to held on April. Democracy and the constitution is built for the people, by the people, and of the people. Here, India is having 28 states, 8 union territories. Each state is divided into districts. Each district is divided into mandals, and mandals are divided into many more minor sectors. This biggest system is going to run on the right to vote. I'm very happy to achieve, according to the article 326, I have achieved my right to vote for the elections. Basically, what is vote? Everyone should have right to vote. People who get the age of 18, they can secure their vote. Vote for the best person for the bright future. People vote to different leaders who tell, I'll give you many gifts and bribing them. So we have to vote, we have to choose the person who gives the best future. So vote for the person who is the best. అసలు ఓటింగ్ అనేది మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. స్టూడెంట్స్ అనేది ఫస్ట్ టైం ఓట్ వేసేటప్పుడు వాళ్ళకి ఆ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది మేరా పెహ్లా ఓట్ దేశ్ కే లియే అనే ఇనిషియేటివ్ తీసుకుంది. అండ్ వీ థ్యాంక్ ది సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఇప్పుడు ఈ లిటరేట్స్ అనేది వాళ్ళు వాళ్ళ టైం స్పెండ్ చేయట్లేదు. వాళ్ళ టైం స్పెండ్ చేసి ఓటేసి కొంచెం ఆ 2 మినిట్సే పడుతుంది మనకు ఓటేయాలంటే. ఆ టైం స్పెండ్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఎంతోసేపు పట్టదండి మనకు ఓటేయడానికి, జస్ట్ 2 మినిట్సే పడుతుంది. మార్నింగ్ ఎప్పుడో 7 to 6 వరకు రన్ అవుతూ ఉంటాయి ఎలక్షన్స్. జస్ట్ 2 మినిట్స్ వల్ల మన టైం ఏమీ అంత వేస్ట్ అయిపోదు. సో ఓటింగ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. ఇట్స్ అ సివిలిక్ డ్యూటీ. It's a right. Every citizen must feel it's a privilege to vote. We must vote, and I have crossed my 18 years, so I got the right to vote. So I'll cast my vote. Definitely, I'll cast my vote. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఓటు హక్కు పొందిన ఓటర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు దూరదర్శన్తో ఓటు హక్కుపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రజలకు, విద్యార్థులకు మేలు చేసే వ్యక్తులను చట్టసభలకు పంపించేందుకు తమ ఓటు హక్కును వినియోగిస్తామని పలువురు పేర్కొన్నారు. ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ప్రతి కళాశాలలో చేయాలనే ఒక ఇన్స్ట్రక్షన్స్ మనకి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ నుంచి సెంట్రల్ లెవెల్ నుంచి ఆల్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా ఎంఓఈ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆల్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్తో పాటు ఎవరైతే ఓటింగ్ ఇంతవరకు ఓటర్ నమోదు చేసుకోలేదో రిజిస్ట్రేషన్స్ వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. మేము కూడా ఇక్కడ ప్రోగ్రామ్స్ పెట్టడం, అందరితో కూడా రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ప్రతి విద్యార్థి కంపల్సరీగా 18 years దాటిపోయిన వాళ్ళందరూ కంపల్సరీగా ఓటర్ నమోదు చేసుకోవాలి. దాంతోపాటు ఓటు యొక్క వాల్యూ కూడా తీసుకునే, అంటే ఏ విధంగా ఉంటుందనేది కూడా, దాని ప్రాముఖ్యత, ఏ విధంగా వాళ్ళు ఓటు వేయాలి, అవేర్నెస్ ఏంటి, ఇవన్నిటి మీద కాలేజీలో నిరంతరం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ వాళ్ళతో పాటు ప్రోగ్రామ్స్ వీక్లీ వన్స్ ఆర్ 15 days అట్లా ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాం. నాకు మొదటిసారిగా ఓటు హక్కు వచ్చింది. దీనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ఓటుని నేను మంచిగా వినియోగించుకుంటాను. నాకు ఈ సంవత్సరం ఓటు హక్కు కొత్తగా వచ్చింది. 18 years నిండిన తర్వాత నేను ఎంతో ఆనందంగా ఉన్నాను ఆ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం. స్టూడెంట్స్కి ఎంతగా మేలు చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని మేము అనుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్కి వచ్చే ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. వాటర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో 900 మంది విద్యార్థులు సుమారు పాల్గొనడం, వారిలో 200 మంది ఆ రోజే అప్లై చేసుకోవడానికి ఫామ్స్ తీసుకొని ఫిల్ చేసి కొత్తగా ఓటు హక్కుకై అప్లై చేయడం జరిగింది. వీళ్ళందరికీ ఈ ఓటు హక్కు కల్పనలో ముఖ్యంగా మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్,
అలాగే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్, కళాశాల ప్రిన్సిపల్ సురేఖ మేడం గారు, ఇటీవల ఈనాడు పేపర్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాలు కళాశాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అనేక మందికి చేరేటట్టు చేశారు. దీనిలో మొదటిసారి ఓటు హక్కును వినియోగించడానికి కళాశాల విద్యార్థులు ఎంతో సంతోషంగా ఉన్నారు. సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి మాకు ఒక వజ్రాయుధం లాంటి అవకాశం దొరికింది, కొత్తగా వచ్చిందని నూతన ఉత్సాహంతో ఉన్నారు. ప్రజాస్వామ్యానికి ఊపిరిలూదే ఓటును ఎవరూ అమ్ముకోకుండా ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే నాయకులను ఎన్నుకోవాలని పలువురు యువత అభిప్రాయపడుతున్నారు. ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఒంగోలు యువత పేర్కొన్నారు. ఫస్ట్లీ ఐఎమ్ సేయింగ్ ప్రౌడ్లీ బికాజ్ ఐ హ్యావ్ ఎ ఓట్. ఈ ఓట్ అనేది చాలా ముఖ్యమైనది. ఇది మన భవిష్యత్తుని, యువకుల భవిష్యత్తుని, దేశ భవిష్యత్తుని అందరినీ కాపాడడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అందరి లైఫ్లో. ఈ ఓట్ అనేది రావడం వల్ల ఏదైనా మనకు కావాల్సిన హక్కుని మనం అడగడానికి ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల మనకు కావాల్సిన హక్కుల్ని వాటిని ఏదైనా ధైర్యంగా అడగడానికి ఉంటుంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ ఓట్ నాకు వచ్చినందుకు. ఓటు అనేది అసలు మన ముఖ్య బాధ్యత. ఓటు ప్రతి ఒక్కరు వేయాల్సిందిగా కోరుచున్నాను. అదిగాక ఈ ఓటు హక్కు వల్ల ప్రజలకి ఉద్యోగాలు, సదుపాయాలు ఇవన్నీ కలుగుతాయని అనుకుంటున్నాను. ఓటు హక్కు అనేది మన బాధ్యత, ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మనకి ఓట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలానే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఓట్ని అమ్ముకుంటున్నారు 1000కి 10,000కి. అది చాలా రాంగ్ ప్రాసెస్. దానివల్ల మనకి అడిగే రైట్స్ కూడా ఏమి ఉండవు. అందుకని కొంతమంది ఏంటి, వీళ్ళు ఎక్కువ ఇస్తున్నారు వీళ్ళకి ఓటేస్తున్నాం, వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళకి ఓటేస్తున్నాం, అలా ఎప్పుడు చేయకూడదు. మన ఓటేస్తున్నామంటే అదొక రెస్పాన్సిబిలిటీ మనది. దానివల్ల మనకి తర్వాత యూజెస్ ఏంటి అని మనం వేయాలి, కానీ ఏదో వాళ్ళు చేస్తున్నారని చేయకూడదు. మనం ఓటేసినందుకు మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అలానే నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని ఓటేస్తాను. దానివల్ల యూజెస్ అన్నీ చెప్పి వాళ్ళని అవాయిడ్ చేస్తాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన భారతదేశం తరఫున 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడికి, యువతికి ఒక హక్కుగా సంక్రమించేది ఓటింగ్. అలాగే హక్కుగా తీసుకోవటంతో పాటుగా ఎన్నిక తేదీన అది సెలవు దినంగా భావించకుండా తమ బాధ్యతగా నిర్వర్తించి ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి అని ఓటు హక్కు మీద అవేర్నెస్ని ఏర్పాటు చేస్తున్నాం. ఓటర్ అవేర్నెస్ని ప్రతి చోట ఏర్పాటు చేస్తున్నాం. యువ ఓటర్లు ఓటు వేసేలా వారిని ప్రోత్సహించేలా జరుగుతున్న ప్రచారానికి సంబంధించి విజయవాడలోని విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో క్విజ్ పోటీలు నిర్వహించారు. Today it gives me an immense pleasure to speak a few words on the topic importance of vote. Being the dynamic youngster of India, at the outset I would like to tell you the meaning of democracy. According to Abraham Lincoln, democracy is for the people, of the people and by the people. So the people, they need to utilize their vote in a right way, because voting itself makes the people to choose their representative according to their wish. This day, when we look back all these 77 golden years of Indian democracy, we have 28 flourished Indian states, competitive 8 union territories, thousands of cultures and traditions, lakhs of dynamic youngsters, but still it is very unfortunate that India is a developing country but not a developed nation. It was because that the many people who have their right to vote, they are not utilizing their vote in a right way. Today I am very fortunate to tell about the awareness of voting in the system, because everybody know about the democracy, everybody talking about the democracy, but people are not using it in the right way. The people who are above 18 years must cast their vote in the society to change or implement the different ideologies which they think to implement it in society, that they can only do by casting a vote which represents a representative which they can choose by their ideology. So everybody are not easily having the awareness about the voting. Voting is the most important weapon that everybody has in the middle class or everybody in the society. So we have to cast our vote, which is very important. And the most important weapon in the society is vote, that the MLA or MP who is in the participant, he also casts his vote and we also cast the vote. It is a common thing, but who we cast is the most important thing. It's my pleasure to share my words
with you on the importance of voting and election department. Firstly, India is a democratic country that we can elect people. We can elect our leaders. People can elect the leaders the way they want to elect. Firstly, election commission has started before the years, and we have to elect the people. We the people are the major reasons for the development of the country. Leaders whom we choose will develop the nation in according to that. As the citizens of the nation, we should be very aware of electing our leaders, that their presence should develop our nation. And then as this is my first vote, I am so excited to vote the leader. A single vote can definitely make a major change in elections. So I wish that everyone should know the importance of voting and elect the respective leaders. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని పలువురు యువత అభిప్రాయపడుతున్నారు. నూతనంగా ఓటు పొందిన పలువురు యువతులు దూరదర్శన్తో మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటు ఉన్నప్పటికీ కొందరు ఓటు వేయకపోవటం ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదన్నారు. నూతనంగా ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములవుతామని వివరించారు. నేను మేరా పహలా ఓట్ మేరే దేశ్ కే లియే. ఈ మధ్యనే ఐఎమ్ గ్లాడ్ నాకు నా ప్రథమ ఓటుని వినియోగించుకునే అధికారం వచ్చింది. మేరా పహలా ఓట్ మేరే దేశ్ కే లియే అనే ఒక నినాదం ఎంత ప్రాముఖ్యతను తెలిపిందంటే మా ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ వాళ్ళు నిర్వహించిన ఎన్నో వర్క్ షాప్స్ అండ్ ఎన్నో ఈవెంట్స్ అండ్ కాంపిటీషన్స్ ద్వారా దాని యొక్క ప్రాముఖ్యతను నాకు తెలిసేలా చేశారు. ఇంకా మా ఓటు కేవలం మా భవిష్యత్తునే కాకుండా మా దేశ భవిష్యత్తు, యావత్ ప్రపంచ భవిష్యత్తును కూడా మార్చగలదు అని మాకు తెలిసేలా చేశారు. నా ప్రథమ ఓటుని యూజ్ చేసి నా ఉనికిని చాటుకోవడమే కాకుండా నేను నా దేశంలో ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టుకోవడానికి మన నాయకుడిని ఎంచుకుంటున్నాను. సో దీనివల్ల నా భవిష్యత్తు, నా దేశ భవిష్యత్తు కూడా మారుతుంది. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు, మేరా పహలా ఓట్ మేరా దేశ్ కే లియే అని. మా కళాశాలలో కూడా అనేక ప్రోగ్రాంలు దీని మీద చేసుకోవడం జరిగింది. వాటి వల్ల మాకు ఓటు యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలిసింది. అలాగే నా ఓటుని నేను నా దేశం కోసం ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలిసింది. ఈ ప్రధానమంత్రి చెప్పిన ఈ మాటలని నా యొక్క దేశం కోసం నేను యూటిలైజ్ చేసుకోవాలని చూస్తున్నాను. నాకు ఇప్పుడు రీసెంట్గా నాకైతే కొత్త ఓట్ ఐడి వచ్చింది. ఈసారి ఓటు వేసేటప్పుడు నా దేశం యొక్క డెవలప్మెంట్ కోసం నేను నా ఓట్ని యూటిలైజ్ చేసుకుంటాను. In this regard, I'm feeling very excited that I got my first voting right this year, and I'm very excited to cast my vote, and I will utilize this very usefully as to protect our mother of democracy. Our university also conducting many awareness campaigns on this regard. Mere Pehle Vote Desh Ke Liye, as our Prime Minister Narendra Modi ji gave a clarion call to all the nations, especially youth who is going to vote for the first time in his Mann Ki Baat 110th program. And our university was also providing many workshops and quiz competitions and also awareness programs in this regard. We are getting many inspirations about this, and to utilize our voting and to inspire and to motivate about this voting right to all the youth in this nation. Thank you. जैसा कि हम सभी जानते हैं, हमारे देश के माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने 110वीं मन की बात में मेरा पहला वोट देश के लिए एक प्रोग्राम का आह्वान किया। इस प्रोग्राम के तहत हमारे यूनिवर्सिटी में भी 28 फरवरी से लेकर 6 मार्च तक अलग अलग कार्यक्रम का आयोजन किया गया और हमें प्रेरित किया गया कि हमारा जो पहला वोट होगा वो देश के लिए होगा। मेरा सभी युवा साथियों से आवेदन है और मैं ये कहना चाहूँगा कि जब हम आज मताधिकार का प्रयोग करने जाए तो हमेशा सोच के जाए कि मेरा पहला वोट देश के लिए होगा, और जो विकसित भारत का सपना हम 2047 में दे रहे हैं वो आज ही बन पाएगा। तो इसके लिए मैं सभी से ये निवेदन करता हूँ कि सभी लोग ये सोचकर मतदान करें कि मेरा पहला वोट जो होगा वो देश के लिए होगा। जय हिंद। ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఓటర్లను చైతన్యవంతం చేసే వివిధ కార్యక్రమాలను ఇటు ప్రభుత్వం అటు పలు స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో వినూత్నంగా కళాజాత పేరుతో ఆటపాటలతో ఓటర్లను చైతన్యం చేస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రంగం ప్రజాస్వామిక వేదిక పేరుతో కళాకారుల బృందం ఆటపాటలతో యువ ఓటర్లలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతున్నారు. మంచోడెవడో ముంచేవాడెవడో చూసి మరి ఓటేద్దామా ఓటేద్దామా ఓటరో ఓటేద్దామా ఓటేద్దామా
ఉన్న ఊరు కన్న తల్లికి అయ్యా ఉన్న ఊరు కన్న తల్లికి మేలు చేసే ఓటేద్దామా 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 I am very happy to avail my vote this year, voter ID this year. Best government in ruling. Voter ID is a weapon for only it comes in only for a while. We have to use our opportunity for the best nation and our development of the country. I wish everyone utilize this opportunity for the development of our country. I vote for the best government. Thank you. I was provided to be an elector. I am registering my name in elector. So my cast on your vote in a general election 2024. Please cast everyone your vote. Firstly, I am very happy to receive the voter ID for this academic year for the elections, and it shows somewhat responsibility of as a voter to pursue my vote properly, and I should. As educated people, we should all support and motivate the people to use their vote properly. And the vote is the weapon to choose the best governance. It's in our hands, so we should use them perfectly. Thank you. నేను ఎలక్టర్ అయినందుకు గర్వపడుతున్నాను. ఎలక్షన్ 2024 ఎలక్షన్లో పాల్పంచుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఎలక్షన్ వేయడానికి రెడీగా ఉన్నాను. ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులు, జిల్లా యువజన వాలంటీర్లు యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించారు. రాజ్యాంగ వ్యవస్థలో యువత భాగస్వామ్యం, ఓటు హక్కును వినియోగించుకుని పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసుకునే విధానాలపై యువతకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన జిల్లా యువజన అధికారి మహేంద్రరెడ్డి మాట్లాడుతూ, యువత రాజ్యాంగ వ్యవస్థపై అవగాహన, ప్రయోజనాలను తెలుసుకోవడం ద్వారా పరిపాలనలో వారి భాగస్వామ్యానికి ఆస్కారం ఉంటుందన్నారు. పార్లమెంట్ మేలో ఎలా డిస్కషన్ జరుగుతుంది, ప్రతిపక్షము అధికార పక్షం ఎలా ఉంటాయి, వాటిలో డిస్కషన్స్ ఎలా ఉంటాయి, బిల్స్ ఎలా పాస్ చేస్తారు, అలాగే క్వశ్చన్ అవర్ ఎలా ఉంటుంది, జీరో అవర్ ఎలా ఉంటుంది అన్నది ప్రతిదీ విద్యార్థులకి ఒక రూపకల్పన చేసి వాళ్ళకి చూపించడం జరిగింది. అలాగే విద్యార్థులు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. కాబట్టి దేశం అభివృద్ధి చెందాలంటే యువతలో ఈ పార్టిసిపేషన్ అనేది చాలా అవసరం. లోక్సభ సభ్యుడు చైర్మన్గా పాత్ర వహించడం జరిగింది. దాంట్లో అధికార పక్షం, ప్రతిపక్షం వారు ప్రజెంట్ చేసే బిల్స్ ఆమోదించడం, బిల్స్ ఎలా పాస్ చేయాలి, రాష్ట్రపతి గారికి ఎలా ఆమోదం పొందాలి, అవి ఎలా అమెండ్మెంట్ బిల్ అవ్వాలి, సమగ్రమైనటువంటి పూర్తి అవగాహన జ్ఞానాన్ని ఈరోజు నేటి తరాల్లో రాజకీయ భవిష్యత్తులో భారతదేశ రాజ్యాంగ నిర్మాణంలో అభివృద్ధి పదంలో వాళ్ళు ఎలా తీసుకోవాల్సిన ప్రతి ఒక్క అవగాహన వారికి కల్పించడం జరిగింది. ఈరోజు యూత్ పార్లమెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ మా అనితా హాల్లో కృష్ణ చైతన్య కాలేజ్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. దానిలో భాగంగా నేను పాలకపక్షం వైపు నుంచి ప్రధానిగా ఈరోజు అధ్యక్షత వహించడం జరిగింది. అందరూ దీన్ని చాలా విజయవంతంగా నిర్వహించారు. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం. మొత్తం మాకు ఒక ఐడియా అనేది వచ్చింది. రాజ్యాంగం ఎలా ఉంటుంది, నేషనల్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, పార్లమెంట్లో విధానాలు, విధులు, మనల్ని పరిపాలించే గవర్నమెంటు మొత్తం ఎలా ఉంటుంది అనేది మాకు ఉన్న విద్యార్థులందరికీ మాకు మంచి అవగాహన. నేను ఈరోజు జరిగిన పార్లమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్గా నా కర్తవ్యాన్ని, తర్వాత వాళ్ళు దేశానికి ఏ విధంగా అయితే ఉపయోగపడతారో, వారు ఏదైతే చర్యలను, ఏదైతే ప్రభుత్వ నియమాలను, తర్వాత ఏ విధంగా అయితే ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారో వాటన్నిటిని మేము ప్రజలకు చెప్పడం జరిగింది. తర్వాత ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఇవన్నీ మాకు తెలియడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంటే యువత ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహంతో ఎదురు చూస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది.